గ్రామ ప్రజలందరికీ ఈ మకర సంక్రాంతి శుభాకాంక్షలతో అందరూ మంచి ఆయురారోగ్యాలతో సిరి సంపదలతో తులతూగాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నా. హ్యాపీ సంక్రాంతి టు ఎవ్రీవన్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. హ్యాపీ సంక్రాంతి టు ఆల్. హ్యాపీ సంక్రాంతి అందరికీ. అంతేనా? ఊర్లో ఉన్న పాన్ కార్డులన్నీ ఇప్పించిన పాన్ కార్డులు ఇప్పించిన గొప్పతనం. బ్యాంక్ లో 50,000 రాయాలంటే ఎక్కడ వస్తున్నాయి? పాన్ కార్డు ఉంటుంది. పాన్ కార్డు అప్లై చేసి వచ్చింది. రమేష్ ఇక్కడ ముఖం కడుగుతాడు పొద్దుగానే. ఛాయలు నానబెట్టుకున్నారు అప్పాలు. గ్లాస్ లో 3 అప్పాలు గ్యారేజ్. ఇప్పుడు వారం రోజులు బ్రేక్ఫాస్ట్ అదే కదా నీకు? ఇక ఓ అల్లుగా వారం వస్తుంది 10 రోజులు వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్. మకర సంక్రాంతి శుభాకాంక్షలు. సో మకర సంక్రాంతి తెలుసు, ప్రతి ఒక్కరింట్లో కౌన్స్ కూర ఉంటుంది. గణేష్ తీసి మెత్తది తాతకు అలాంటి తీస్తారా? మా వాళ్ళు తెగిలివారంగా స్టార్ట్ చేసి మటన్ కోయడం. ఎందుకంటే మా పాలు కూడా అందులో ఉంది కాబట్టి పని చేయడానికి రమ్మన్నారు. అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు పోతే ఏమంటారు, అక్కడ పని ఎక్కడ దాకా వచ్చిందేమో. నిన్న భోగి పండుగ కాబట్టి మా వాళ్ళు ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని ముగ్గులు వేశారు. ఎవరైతే ముగ్గు బాగా వేస్తారో వాళ్ళకి ప్రైజ్ ఇస్తా అన్నారు. మా వాడకట్టుకు ఒక్కరు కూడా ప్రైజ్ రాలేదు. చాలా బాధపడుతున్నారు. నిరాశ ఉందా మీకు? నిన్న ప్రైజ్ ఏం రాలేదని? అయ్యో, అందరు నిరాశపడ్డారు, అందరు బాధపడ్డారు. మరి ఈ రోజు మకర సంక్రాంతి కాబట్టి మరి ఈ రోజు ముగ్గులు వేస్తున్నారా వేయట్లేదా అని చూద్దాం పదండి. హాయ్ అండి, నా పేరు శ్రీధర్, నా బెస్ట్ ఫ్రెండ్ వెంకటేశ్వర్. చిన్నప్పుడు స్కూల్లో వార్షికోత్సవాలు వేసేది. ఆ వార్షికోత్సవంలో వెంకటేష్ డ్యాన్స్ లేని అసలు వార్షికోత్సవం లేకపోతే అసలు ఆ వార్షికోత్సవం అంటేనే వెంకటేష్ అంటేనే వార్షికోత్సవం. అంత మంచి డ్యాన్స్ చేసినటువంటి పర్ఫార్మర్. నాకు అడ్రస్ పెట్టాలి, నువ్వు అడ్రస్ పెట్టు. ఇంకో మెయిన్ విషయం ఏంటంటే అప్పుడు పిల్లలందరికి చిన్న చిన్న పుట్టగాళ్ళందరికీ లీడర్ ఇవాళ చిన్న ముగ్గు ఎత్తున్నా జీవితం. అంత పెద్ద ముగ్గు వేసినావు కష్టపడి. ఎంత 1.5 సేపు వేసినావు కదా? ఎక్కువనే వేసినావు. పాపం రాకపోయా 80 రూపాయల కలలు తెచ్చేసినావులే. పాపం ఏం లాభం, పాపం ప్రైజ్ వస్తుందా అని వేసింది కానీ రాకపోయా, నిరాశపడ్డది. యూట్యూబర్ ముగ్గు ఎత్తుండు. ఎన్ని సుక్కల ముగ్గు ఎంకన్నా? 12. ఇది మొత్తం నువ్వే వేసినావు. ఎంకనగా చెప్తున్నా అన్ని పనులని. పండగ పిలిచింది అందుకేనే అయింది. నేనేమో పెండదేమన్నారు, ఇవాళ ముగ్గు వేపిస్తారు మంచిగా. ఇక మా ఇంటికాడ ఇంకా పెద్ద ముగ్గు ఉన్నది. అయిపోయింది కదా నీ ముగ్గు? అయిపోయిందా? అమ్మ, ఇది మా ముగ్గు అన్నట్టు. ఇంకో చిన్న ముగ్గు ఎత్తుంది. మా ఇంటి పక్కన ఇంకో సుడితి అని ఉంటుంది. సుడితి మస్తు కష్టపడ్డది నిన్న, కానీ ప్రైజ్ రాలేదు. 80 రూపాయలు పెట్టి కలలు కొనుకొచ్చిందట, కానీ రాలేదు. ఏం లాభం పాపం. వీళ్ళింటి ముందు మాత్రం పెద్ద ముగ్గు వేసుకుంది మంచి. వాళ్ళ అత్తల ఇంటి ముందు అయితే చిన్న ముగ్గు ఎత్తుంది. అది చిన్న ముగ్గు ఎత్తుంది. నిన్న మాత్రం అన్ని నింపినావుగా, ఆవు, కైటు, షెర్క్ కట్టెలు రాలేదు. అయ్యో, చూసారు ఎంత నిరాశపడ్డదు పాపం. నెక్స్ట్ టైం వస్తుంది, బాధపడకు. ఇది ఇంకా సంక్రాంతిగా అందరు సింపుల్గా ఎత్తుంది. నిన్న ఎవరికి ప్రైజ్ రాలేదు కదా, అందుకని అందరు సింపుల్గా ఎత్తుంది. ఇక్కడ గోధుమ ముద్దలు చెప్తుంది. రేపు లేదు, ఇవాళ లాస్ట్ ఇక పెట్టుడు. యాస్టకి వచ్చింది మా వాళ్ళకి. సంక్రాంతి పండుగ కాబట్టి మా వాళ్ళు మటన్ వస్తున్నారు. అమ్మాయి ఎప్పుడు వచ్చినావు? నిన్న నైట్ వచ్చినా. కూరకేనా? చక్కగా కూరకాయకి వచ్చినావా? మంచిగా. అగో పీకమాలు పోగులు ఎత్తాడు. బోటి అయిపోయిందా పీకమాలు? కానీ చికెన్ తెచ్చినావా? మటనేనా మొత్తం? మరి తెచ్చుకున్నావా సరికి? కదా సిగ్నేచర్ ఫుల్ తెచ్చినా. అది అయిపోయేదాకా లేవు ఇక. మంచిగా మటన్ కోతుంది మా వాళ్ళు. పీకా వాళ్ళు అయితే మంచి పోగులు ఎత్తుండే. ఎన్ని పోగులు పీకా వాళ్ళు? ఎన్ని పోగులు ఎత్తున్నాయి? 5 పోగులు. 5ఏనా? 5 అంటే మాది కూడా ఉంది. ఇలా ఉన్నది అట్లా అంటారా? ఏం ఆపలు చేసిల్లు మరి? అని చేసిల్లా? అవునా? మీరు ఆనే కూర్చున్నారా ఏంది చేసినప్పుడు? గణేష్ తీసి మెత్తది తాతకు అలాంటి తీస్తారా? ఇవాళ నైట్ వరకు వెళ్ళాడుగా.
ఇంట్లో పోయినాక వెళ్ళేది లేదు, ఇద్దరు వెళ్ళరు. బాగా పోతా కళ్ళు తాగుతా. ఓహో తెచ్చుకున్నావా మరి కళ్ళు? కళ్ళు తెచ్చుకున్నా, బాటిల్ కూడా తెచ్చిన. మరి కూడా పట్టుకొచ్చినా? అమ్మ ఇవాళకి బయటికి వెళ్ళేది లేదు నువ్వు. 3 ఫుల్ బాటిల్ ఉన్నాయి, 3 పెద్ద బాటిల్ కళ్ళు ఉన్నాయి. స్నానం చేసుకున్నావా? చేయలే, ఇప్పుడే పిండి తీసుకున్నాయి. ఓహో పూరీలు చేయనీకా? అవి ఎంత కష్టం వచ్చిందేమో. పూరీలు చేయనీకే వచ్చినావా పండగ? ఓ అక్క ఎప్పుడు వచ్చినావు? ఇప్పుడే వచ్చిన. ఏ పని చేస్తాను ఇంటికాడ? నాటేస్తాను. ఎంతమంది ఉన్నారు టీం మీది? 17 మంది. గుత్తకి ఎంత? 5,000. 4,500 అంటారు నేడపురంలో. అనిచే తీసుకొచ్చుకోవాలి. మనీళ్ళు ఎక్కువ ఉన్నది కదా. మడుగులు ఎక్కువ ఉంది అంటారు అక్క. అక్క మా ఏ అక్క పట్టాలనే అక్క, పట్టాలనే దూరా అక్క ఏనుకోకుండా కాలన్న మొక్తా అని. కాళ్ళని మొక్కల పుణ్యాక చిన్న కొట్టు మళ్ళీ అవి కొట్టరాదు కదా. అవి పొద్దు పొద్దునే మంచిగా ఇది ఇడ్లీ పూరి లాంటివి ఉన్నాయి మాకు. తెలంగాణ అంటే పక్క అప్పాలు నానేసుకుంటాం. అది ఈ ముగ్గు ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేసిందంటే 2 డేసా? నిన్న నాకు చూపించినావు కదా ఈ ముగ్గు రేపు వేయాలని. ఆ పేపర్ తెచ్చి చూపిస్తా, ఇప్పుడు అబద్ధం చెప్తుంది. ఎన్ని సుక్కల ముగ్గు అది నీది? బాగుంది. కానీ ఈరోజు ఎన్ని కిలోల మటన్ చెప్పుకున్నా? మటనే మటనే తినదా? మటన్ చికెన్ కూడా తినవా? నిజం? వెజిటేరియన్. నిన్ననే కాదు పాకులు చికెన్ వేసుకొని తిన్నావు గిన్నెలా? ఏమో మరి నాకు నిన్న మరి తింటావా అబ్బా అనేది నాకు వద్దు. నాకు ఈరోజు నిన్నేమో వెనస్డే, నాకు వెనస్డే మంగళవారం అట్లా చూసినా. ఎలా చూస్తే నిజమే అనుకుంటారు తినదా అని. నేను చూసినా కాబట్టి నాకు తెలుసు. వస్తాడు ముత్తైదు గబడ పోతాడు కాసేపు అయితే. ఎందుకు బుక్ రాత తినండి చుట్టుకుడుతాడు. ఇక పాప ఏమో 2 గంటలు ముక్క కట్టి మా అన్నదరికి గిన్నెలు పిస్తుంది. మటన్ తెచ్చిండు. మటన్ ఇది బోటి తెచ్చిండు, క్లీన్ చేస్తాను. చెప్పు. మటన్ ఇంట్లో ఉంది, డీప్ ఫ్రై చేసుకుంటావా అన్న? ఫ్రై చేస్తాం మా మేడం. కొంచెం మందులోకి అది చూసినా పండుగ బాబా. ఓకే థ్యాంక్ యూ. ఇక వీళ్ళిద్దరు తిన్నామంటే ఉండనే ఉండరు. ఇక జంపు జిల్లా అని అంటారు. ఇక ఈయన అత్తారింటికి పోతారు, ఇక వాళ్ళ అమ్మగారింటికి పోతుంది. గొబ్బెమ్మలు పెట్టింది మంచిగా ఈ ముగ్గులో. బాగుంది ఫ్రెండ్స్ ముగ్గు. ఈ ముగ్గు అయితే మీకు నచ్చినైతే కామెంట్ చేయండి. శిల్ప హ్యాపీ సంక్రాంతి. శిల్ప శ్రీనాథ్ హ్యాపీ సంక్రాంతి. పాపం శిల్ప నిన్న పెద్ద భారీ వేసింది ముగ్గు అమ్మవారిని, కానీ ప్రైజ్ ఏం రాలేదు. పాపం అందరు డిసప్పాయింట్లో ఉన్నారు. ఇప్పుడు అందుకే సింపుల్గా ఎత్తుంది ముగ్గు. ఎట్లున్నది? సింపుల్గా ఉంది. చూసారు ఎంత నిరాశపడ్డారు అందరూ. అందుకే అందరు సింపుల్గా ఎత్తారు. ఇక మా వాళ్ళు అయితే పొద్దుగా లేచి తిరుగుతూనే ఉన్నారు కదా. హాయ్ చెప్పు. వెరీ గుడ్. ఇక్కడ ఇంకో ముగ్గు. పాపం నిరాశ ఉందా మీకు? నిన్న ప్రైజ్ ఏం రాలేదని? అయ్యో అందరు నిరాశపడ్డారు, అందరు బాధపడ్డారు. ఒక అయితే మరి నిన్న అన్నమే తినలే గా అయితే ప్రైజ్ రాలేదని. అక్కడ అంతేనా? 4 గంటలకు లేచిన ఓ పూరీలు అయితే అందరు పూరీలు ఇల్లు తుడుతున్నా. అది థ్యాంక్ యూ. ఇక్కడ వీణ గొబ్బెమ్మలు చేస్తాను. నేనైతే ఫస్ట్ టైం చెప్తాను నాకు గొబ్బెమ్మలు చేయం కదా. వీణ సంక్రాంతి స్పెషాలిటీ అండి గొబ్బెమ్మలు. కంపల్సరీ గొబ్బెమ్మలు అంటే లక్ష్మీదేవి చేసి మనం ఇంటి ముందు ముగ్గులో పెడతామన్నట్టు మనకు మంచి జరగాలని. ఏం పెండ ఇది? ఇది ఆవు పేడతో చేస్తారండి. ఇంకా కంప్లీట్ అవ్వలేదు. కంప్లీట్ అయినాక చాలా బాగుంటాయి. కుంకుమ పసుపుతోని అలంకరిస్తాం. ఈ ముగ్గు అయితే మీకు నచ్చినైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మావాడు మటన్ తెస్తాను. సంక్రాంతి కదా. మటన్ కాదా ఏంటిది మరి? ఇది ఇంకో ముగ్గు. నిన్న చెడగొట్టింది కదా శ్రీదేవి ముగ్గు. బాబు నన్ను ఎంత తిట్టుకుందో ఏమో. ఇవాళ బాగుంది శ్రీదేవి ముగ్గు. దగ్గర మాత్రం కలర్స్ పెట్టుకోకు, మళ్ళీ నిన్నట్లాగా పడేస్తావు నువ్వు. బార్డర్ వేయడం వల్ల పెద్దగా అయిపోయింది కదా, కానీ బాగుంది.
ఏం అప్పాలు చేసినాము? నేను మురుకులు చేసిన, లడ్డూలు చేసిన, సకినాలు చేసిన, అరిసెలు చేసిన. సంక్రాంతి పండుగ అప్పాలు అన్నీ అయిపోయినాయి. కాకపోతే గారెల పిండి గ్యాబ్ చేయలేక ఆపిరా. గారెలు ఒకటి ఆపినావా? ఆహా. రమేష్ ఇక్కడ ముఖం కడుగుతాడు పొద్దుగానే. చాయలు నానబెట్టుకున్నారు అప్పాలు. గ్లాస్ గ్లాస్ లో 3 అప్పలు గ్యారేజ్. ఇప్పుడు వారం రోజులు బ్రేక్ఫాస్ట్ అదే కదా నీకు? ఇక ఓ అల్లుగా వారం వస్తుంది 10 రోజులు వస్తుంది. అట్లా మాది డిసప్పాయింట్ అయినా నిన్న ప్రైజ్ ఏం రాలేదని. లేదు, ఏం అవ్వలేదు. ఏం అవ్వలేదా? ఓకే, అట్లా ఉండాలి. అందరికి రాదు కదా. చాలా మంది డిసప్పాయింట్ అయ్యిండ్రు. అవునా, నేనైతే అవ్వలేదు అసలు. ఓకే, ఆ ముగ్గు నేను మా మమ్మీ ఫ్రెండ్స్. ఈ ముగ్గు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మా వాళ్ళు ఇక్కడ మంటలు తాగుతాండ్రు. ఎప్పుడు నేను మొన్న ఇప్పుడు అడుగుతావా? కాదు, ఈ ఊళ్ళో కూడా బ్రష్ చేస్తా. పలుపులు వేయాలి కానీ పెద్ద అంత పెద్ద యాప్ చెట్టు. ఓహో, ఎండిపోయిందా? ఈ నీళ్ళు సాంజయ్యకి ఇంకా దేనికన్నా? సాంజయ్యకినా? అల్ల ఏమైనా చేసిండ్రు? అరకాక మంచిగా ఒళ్ళు నొప్పులక? అరకాక ఎందుకు పని చేస్తుంది అన్న అసలు? సర్ది కానీ జ్వరం కానీ కాళ్ళ నొప్పులకు. కరోనా టైంలో మాకు ఏం చేయాలో తెలియక మేము దిక్కుదొచ్చిన పరిస్థితుల్లో ఇంటికాడనే మాస్కులు పెట్టుకుని ఉండే రోజులు అవి. అప్పుడు వచ్చాడయ్యా మా అన్నగారు శ్రీధర్ గారు. పాన్ కార్డ్ అంటే ఏంటో తెలియదు, ఆధార్ కార్డ్ అంటే ఏంటో తెలియదు. అప్పుడు పాన్ కార్డ్ అని ఒక సబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని రఘునాథ్పల్లి నుంచి బాలాజీపేట వరకు బండి వేసుకొని తిరిగి ఊర్లో ఉన్న పాన్ కార్డులన్నీ ఇప్పించిన 170 పాన్ కార్డులు ఇప్పించిన గొప్పతనం. బ్యాంక్ లో 50,000 రాయాలంటే ఎక్కడ వస్తున్నాయి? పాన్ కార్డు ఉంటుంది. పాన్ కార్డ్ అప్లై చేసి వచ్చింది. అంత గొప్పదనం అన్నట్టు. ప్లీజ్ సపోర్ట్ కుమార్ పగిడిపల్లి లాగ్స్. హీఈస్ ద వెరీ జెన్యూన్ అండ్ ఏదన్నా రియాలిటీ వీడియోస్ తీస్తూ ఉంటాడు. థ్యాంక్ యూ. ఖచ్చితంగా కుమార్ పగిడిపల్లి లాగ్స్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ చూసారు కదా మా వార్కట్లో మకర సంక్రాంతి ఎలా జరిగిందో. మా వాళ్ళు చూసారు ఎంత డిసప్పాయింట్లో ఉన్నారో లేడీస్. బట్ ఒకరికి ప్రైజ్ రాకపోయినా సరే ఈ రోజు కూడా బాగా చేశారు ముగ్గురు. ఏ ముగ్గు అయితే నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి, అదే చేత సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుంటాము. అంతవరకు సెలవు.